నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివృద్ధి లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్ ను పార్లమెంటు ముందు ఉంచింది। వికసిత భారత్ దిశగా సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది। ఎవరు ఊహించని విధంగా చరిత్రలో తొలిసారి వేతన జీవులకు 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపులు కల్పించింది। మొత్తం 50 లక్షల కోట్లతో నూతన బడ్జెట్ ను ప్రతిపాదించింది। కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు। అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సమతుల్య బడ్జెట్ను ప్రవేశపెట్టారు। పన్నులు, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్థిక రంగం, విద్యుత్ నియంత్రిత విధానాల్లో సంస్కరణలు తెస్తామని ప్రకటించారు। మొత్తంగా 50,65,345 కోట్లతో సీతారామన్ నూతన పద్దును ప్రవేశపెట్టారు। రెవెన్యూ ఆదాయం 34,20,409 కోట్లు వస్తుందని ప్రతిపాదించారు। మూలధన ఆదాయం 16,44,936 కోట్లు ఉంటుందని అంచనా వేశారు। రుణ వసూళ్ల ద్వారా 29,000 కోట్లు, ఇతర ఆదాయం 47,000 కోట్లు, అప్పులు, ఇతర రుణాల ద్వారా 15,68,936 కోట్లు సమకూర్చుకుంటామని ప్రతిపాదించారు। మొత్తం వ్యయాన్ని 50,65,345 కోట్లుగా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు। రెవెన్యూ వ్యయం 39,44,255 కోట్లు ఉంటుందని అంచనా వేశారు। వడ్డీలకు, చెల్లింపులకు 12,76,338 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు। మూలధన ఆస్తులపై గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద 4,27,192 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు। మూలధన వ్యయం 11,21,090 కోట్లుగా ప్రతిపాదించారు। రెవెన్యూ లోటు 5,23,846 కోట్లు ఉంటుందని తెలిపారు। ద్రవ్యలోటు 15,68,936 కోట్లు ఉంటుందని అంచనా వేశారు। పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు। కేంద్ర పద్దులో అత్యధికంగా రక్షణ రంగానికి 4,91,732 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు, విద్యారంగానికి 1,28,650 కోట్లు, ఆరోగ్య రంగానికి 98,311 కోట్లు కేటాయించారు। పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు, ఐటీ, టెలికాం రంగాలకు 95,298 కోట్లు, ఇంధన రంగానికి 81,174 కోట్లు, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు 65,553 కోట్లు, సామాజిక సంక్షేమ రంగానికి 60,052 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగానికి 55,679 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు। ప్రస్తుత బడ్జెట్లో వేతన జీవులకు, ఆదాయ వర్గాలకు మోదీ సర్కార్ భారీ ఊరట కల్పించింది। ఎవరూ ఊహించని విధంగా కొత్త పన్ను విధానంలో ఏకంగా 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులు కల్పించింది। తద్వారా పాత పన్ను విధానం నుంచి అందరూ కొత్త పన్ను విధానంలోకి వచ్చేలా ఆకర్షణీయంగా మార్చింది। దేశంలో పన్ను చెల్లించే వారికి కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది। వేతన జీవులంతా ఆశగా ఎదురుచూసే పన్ను మినహాయింపులను భారీగా పెంచి అందరినీ ఆశ్చర్యపరిచింది। కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుని 12.75 లక్షల వరకు పన్ను కట్టక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు। తద్వారా పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్త పన్ను విధానాన్ని అత్యంత ఆకర్షణీయంగా మార్చారు। ఆదాయ పన్ను తగ్గించడం ద్వారా మధ్యతరగతి చేతికి డబ్బులు అందేలా చేసి వారు స్వేచ్ఛగా ఖర్చు చేసేలా చేయడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు। కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు తమ ఆదాయంపై ఎలాంటి పన్నును చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు। ఇదే సమయంలో 12 లక్షలకు మించి ఆదాయాన్ని ఆర్జించేవారు ప్రతిపాదిత స్లాబ్ల ప్రకారం 4 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు। తర్వాత 4 నుంచి 8 లక్షల ఆదాయంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది। 8 నుంచి 12 లక్షల ఆదాయంపై 10%, 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15%, 16 నుంచి 20 లక్షల ఆదాయంపై 20% పన్ను కట్టాలి। 20 నుంచి 24 లక్షల ఆదాయంపై 25%, 24 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వివరించారు। ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలు తేనున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి వచ్చే వారం ఆదాయ పన్నుపై బిల్లు తేనున్నట్లు తెలిపారు।
సీనియర్ సిటిజన్స్ కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని 50,000 నుంచి లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితిని 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లు వివరించారు. ఐటీ రిటర్నుల సమర్పణకు గడువును పెంచారు. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్డేటెడ్ రిటర్న్లు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల కాల పరిమితిని 4 ఏళ్లకు పెంచుతున్నట్లు సీతారామన్ తెలిపారు. ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు టీసీఎస్ను మినహాయిస్తున్నట్లు వెల్లడించారు. దేశాభివృద్ధికి మొదటి చోదక శక్తి వ్యవసాయమన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఈ బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 171,437 కోట్లు కేటాయించారు. పంటల ఉత్పాదకత పెంచేందుకు ప్రధానమంత్రి ధన్ కృషి యోజన సహా కొత్తగా 6 పథకాలు ప్రకటించారు. తక్కువ దిగుబడి, ఆధునిక పంటలు, సగటు కంటే తక్కువ క్రెడిట్ పరిమితి కలిగిన 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు. కూరగాయలు, పండ్ల సాగు పెంపు సహా లాభదాయక ధరలు అందించేందుకు ఓ సమగ్ర కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ద్వారా పప్పు ధాన్యాలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. కంది, మినప, ఎర్రపప్పు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు 6 ఏళ్ల కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారమే లక్ష్యంగా గ్రామ శ్రేయస్సు పునరుత్పాదకత కోసం సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 98,311 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రానున్న 3 ఏళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందులో 200 డే కేర్ క్యాన్సర్ సెంటర్లను 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తామన్నారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించే దిశలో ప్రాణాలు కాపాడే 36 ఔషధాలను ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయించారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పిస్తామని సీతారామన్ చెప్పారు. ఇది 1 కోటి మంది గిగ్ కార్మికులకు మేలు చేస్తుందన్నారు. గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి ఈ ఫారం పోర్టల్ను కేంద్రం ఏర్పాట్లు చేస్తుందన్నారు. వచ్చే 5 ఏళ్లలో వైద్య కళాశాలల్లో 75,000 వైద్య సీట్లు పెంచుతామన్న మంత్రి ఏడాదిలోపే 10,000 సీట్లను పెంచనున్నట్లు తెలిపారు. 12 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయస్తులకు ఆదాయపు పన్ను మినహాయింపు మధ్యతరగతి వేతన జీవులకు భారీగా లబ్ధి చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2025-26 సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్, సంస్కరణల బడ్జెట్ అని చెప్పారు. ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చే ఈ పద్దు 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు. అన్ని రంగాల్లో ఉపాధి కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.